సాధారణంగా కిడ్నాపర్లు చిన్నారులను ఎత్తుకెళ్లి అమ్ముకుంటారు. లేదంటే వాళ్ళను చిత్ర హింసలు పెట్టి భిక్షాటన చేయించిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. అందుకే కిడ్నాపర్లు అంటేనే చిన్న పిల్లలు వణికిపోతుంటారు. అయితే ఓ పిల్లాడు మాత్రం కిడ్నాపర్ను వదిలి రానని తెగ ఏడ్చేశాడు. తన తల్లి దగ్గర వెళ్లేందుకు కూడా ఇష్టపడట్లేదు. తాను కిడ్నాపర్ వద్దనే ఉంటానని మారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఇంతకి ఏం జరిగింది? ఆ కిడ్నాపర్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 14, 2023న ఓ బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అప్పుడు ఆ బాలుడు వయసు 11 నెలలు. అతని పేరు పృథ్వీ. ఆ బాలుడిని కిడ్నాప్ చేసింది తనుజ్ చాహర్. ఇతను యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే బాలుడిని కిడ్నాప్ చేసిన కేసులో అతని సస్పెండ్ చేశారు పోలీసులు. కానీ తనుజ్ మాత్రం ఎంతకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, దాదాపు 14 నెలల పాటు ఆ బాలుడిని తన వద్దే ఉంచుకొని ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ తిరిగాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు కాబట్టి దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తనుజ్ కు బాగా తెలుసు. దాంతో అతను సెల్ ఫోన్ కూడా వాడకుండా వేషాలు మారుస్తూ తరచూ ఏదొక ప్లేస్ కు షిఫ్ట్ అవుతూ బ్రతికాడు. పోలీసులు వారిద్దరిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే తనుజ్ చివరకు గడ్డం పెంచుకొని సన్యాసిలా మారిపోయాడు. అయితే ఈ 14 నెలల కాలంలో బాలుని ఎంత ప్రేమగా చూసుకున్నాడని అన్ని సపర్యాలు చేస్తూ చాలా ఆప్యాయంగా పెంచాడు. దాంతో ఆ బాలుడు కూడా కిడ్నాపర్ కు బాగా అడిక్ట్ అయిపోయాడు. ఇక బాలుడి కోసం పోలీసులు పలు చోట్ల దాడులు చేశారు. దాదాపు 14 నెలల తర్వాత ఆగస్టు 27న పోలీసులు నిందితుడిని అలీగఢ్ దగ్గరలో పట్టుకుని జైపూర్ తీసుకొచ్చారు. అయితే కిడ్నాపర్ నుంచి బాలుని తల్లికి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆ బాలుడి మాత్రం సస్యమీరా ఆ కిడ్నాపర్ ను వదిలి రానని తెగ ఏడ్చేశాడు. అది చూసి అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే పోలీసు చరిత్రలోనే ఇలా కిడ్నాపర్ మీద ఓ చిన్నారి ప్రేమ పెంచుకోవడం ఇదే మొదటిసారి కాబోలు. అంతగా బాలుడు అతని వదిలి రానంటున్నాడంటే అతను ఇంకెంత ప్రేమగా చూసుకున్నాడు అని అంతా అనుకుంటున్నారు. ఇక బాలుడు తన తల్లిదండ్రులను అస్సలు గుర్తుపట్టలేకపోయాడు. కాగా ఈ బాలుడు మాత్రం తన కొడుకే అని ఆ కిడ్నాపర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఆ బాలుడి తల్లిని గతంలో ఈ తనుజ్ ప్రేమించాడట. కానీ పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత బాలుడి తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని పృథ్వీకి జన్మనిచ్చింది. ఇక బాలుడి తల్లిని ఎలాగైనా తన వెంట తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బాలుడిని తనుజ్ కిడ్నాప్ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతుంది.